కరీంనగర్ జిల్లాలోనే అత్యంత కరువు ప్రాంతంగా పేరొందిన ప్రాంతం హుస్నాబాద్ నియోజకవర్గం. ఈ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం 2009లో ఇక్కడ 2 ప్రాజెక్టులకు డిజైన్ చేసింది. ముఖ్యంగా గౌరవెల్లి ప్రాజెక్టు, గండిపల్లి ప్రాజెక్టుల ద్వారా ఇక్కడ దాదాపు 1,20,000 ఎకరాలకు సాగునీరు అందించి ఇక్కడ రైతుల భూములకు సాగునీరు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుంది. మరి ఈ ప్రాజెక్టు ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ ఎత్తు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. అసలు ఈ ప్రాజెక్టు వల్ల ఏం ఉపయోగాలున్నాయి, ఇక్కడ గ్రామస్తులు ఎందుకు వద్దంటుకున్నారో తెలుసుకునే ప్రయత్నం ఇప్పుడు మనం చేద్దాం. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వరద కాలువ 2వ దశ పనుల కింద గౌరవెల్లి, గండిపల్లి, తోటపల్లి ప్రాజెక్టులు చేపట్టారు. వీటికి మాతృ ప్రాజెక్టు కరీంనగర్ జిల్లా బోయిన్పల్లి మండలం మాన్వాడ దగ్గర నిర్మిస్తున్న మిడ్ మానేర్ ప్రాజెక్టు. శ్రీరామ్ సాగర్ నుంచి వరద కాలువ ద్వారా మిడ్ మానేరుకు 25.873 టీఎంసీల నీటిని తీసుకొస్తారు. అక్కడి నుంచి 35 కిలోమీటర్ల దూరంలోని బెజ్జంకి మండలం తోటపల్లి రిజర్వాయర్కు లిఫ్టు, గ్రావిటీ ద్వారా నీటిని తరలిస్తారు. తోటపల్లి నుంచి కాల్వలు, టన్నెల్స్ ద్వారా హుస్నాబాద్ మండలంలోని గౌరవెల్లి ప్రాజెక్టుకు, అక్కడి నుంచి గండిపల్లికి నీటిని తెచ్చేలా డిజైన్ చేశారు. ఈ ప్రాజెక్టుల కింద హుస్నాబాద్ నియోజకవర్గంలోని 1,20,000 ఎకరాలకు నీరివ్వాలనేది ప్లాన్. ఇది బ్రీఫ్గా హుస్నాబాద్ నియోజకవర్గంలోని ప్రాజెక్టుల హిస్టరీ. వీటిలో ప్రస్తుతం తోటపల్లి ప్రాజెక్టును రద్దు చేసి నేరుగా గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టులకు నీటిని తీసుకురావాలని సర్కారు నిర్ణయించింది. అంతేకాదు, ఈ 2 ప్రాజెక్టుల సామర్థ్యాన్ని పెంచాలని కూడా డిసైడ్ అయింది. ఇప్పటికే ఓసారి ప్రాజెక్టుల కోసం భూములు, ఇళ్లు త్యాగం చేసి మరో చోట భూములు కొనుక్కున్న రైతులకు ప్రభుత్వ నిర్ణయంతో గుండెల్లో బండ పడ్డట్లయింది. గౌరవెల్లి ప్రాజెక్టు కింద మొత్తం దాదాపు 4 గ్రామాలు పూర్తిగా నిర్వాసితులు అవుతున్నారు. ఇక్కడ మనం ప్రస్తుతం ఆ నిర్వాసిత గ్రామాల్లో ఒకటైన గుడాటిపల్లిలో ఉన్నాం. ఇప్పటికే ఈ గ్రామస్తులంతా కూడా దాదాపు 1,800 ఎకరాల, అంటే ఈ గ్రామంతో పాటు చుట్టుపక్కల ఉన్న మిగతా గ్రామాలందరూ కూడా దాదాపు 1,800 ఎకరాల వ్యవసాయ భూములను కూడా త్యాగం చేశారు. 600-700 ఇండ్లను కూడా ఈ ప్రాజెక్టు కింద కోల్పోవాల్సి వస్తుంది. అయితే ఇప్పటివరకు 2009లో ఈ ప్రాజెక్టు ప్రారంభిస్తే ఇప్పటివరకు సగం ఇండ్లకు కూడా పూర్తి స్థాయిలో పరిహారం రాలేదు. ముఖ్యంగా ఈ ప్రాజెక్టు పూర్తయితే మళ్ళీ ఇల్లు కట్టుకొని నిర్మించుకుందామంటే కూడా ఇళ్ల స్థలాలు కూడా ఇక్కడ ప్రభుత్వం చూపెట్టలేదు. గౌరవెల్లి ప్రాజెక్టు గతంలో 1.4 టీఎంసీ ఉంటే ఇప్పుడు మళ్ళీ దీన్ని ఇంకొక 7.5 టీఎంసీలు అదనంగా పెంచి దాదాపు 9 టీఎంసీలకు 7 నుంచి 9 టీఎంసీలకు తీసుకుపోవాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్టు ఇప్పటికే అధికారులు వీళ్లకు సూచనలు చేశారు. ఈ మేరకు ఇటీవల సర్వే కోసం కూడా అధికారులు ఇక్కడికి వచ్చారు. అయితే గతంలో వచ్చిన పరిహారం మాకు ఇచ్చేంత వరకు ఇక్కడ గ్రామంలో సర్వే జరపనియమంటూ ఇప్పటికీ 3 సార్లు అధికారులను గ్రామంలోకి అడుగుపెట్టకుండా తిప్పి పంపేసిన పరిస్థితి ఉంది. నిజానికి గ్రామస్తులు ఈ ప్రాజెక్టు వల్ల వాళ్ళకు ఎట్లాంటి నష్టం జరుగుతుంది, అసలు ఏమేమి కోరుకుంటున్నారో తెలుసుకునేందుకు ఇక్కడ గ్రామ సర్పంచ్ మనతో పాటున్నారు. అమ్మ, చెప్పండి, మీ గుడాటిపల్లె గ్రామానికి సంబంధించి పరిహారం ఎంతమందికి వచ్చింది, అసలు మీ డిమాండ్ ఏంటి? 290 ఇంటికి వచ్చింది, ఇంకా మిగతా వాళ్ళకు రాలేదు. ఇప్పుడు మళ్ళీ వచ్చే మాకు కొత్త చట్ట ప్రకారం వీళ్ళకు కూడా వర్తించాలి. అంటే ఎంత వచ్చింది, ఇప్పుడు ఎంత కోరుకుంటారు మీరు? మాకు పాత ఇచ్చిర్రు, ఇప్పుడు మళ్ళీ కొత్త జీవో పెరిగింది, అది కూడా మాకు వచ్చిన వాళ్ళకు కూడా అది కూడా వర్తించాలి. గ్రామంలో 3 సార్లు మన అధికారులు అడ్డుకున్నారు. అడ్డుకోవడానికి కారణం ఏంటి? ఒక ప్రాజెక్టు కడితే మీరు పూర్తిగా మీ గ్రామం కనుక పోయినా కూడా ఇంకా చాలామంది రైతులు బతుకుతారు కదా, మీరు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టు మీ డిమాండ్ ఏంటి? మీరు మాకు గత 2009 నుంచి స్టార్ట్ చేసి ఇంతవరకు సుధా డబ్బులు ఇవ్వలేదు. ఆ డబ్బులు ఇవ్వకముందే మాది తీసుకుంటామనంటే ఇప్పుడే తిరిగి మా పెద్దలు అష్టకచ్చి ఇట్లా ఉన్నారు కాబట్టి డబ్బులు ఇచ్చి దానికి అప్పుడు తీసుకోమన్నట్టు ఎందుకు తీసుకోలేదని, అప్పుడు తీసుకోకపోవడం మేము బావిలు తవ్వుకున్నాం. ఒక్కొక్క బావికి 20 లక్షలు 10 లక్షలు బండ బావిలు కొట్టి నీళ్ళను మంచిగా కాస్ట్ చేసి ఎన్నాక ఇప్పుడు ఇట్లా పోద్దాం. మా పరిస్థితి ఏంది? మాకు ఒక్కొక్క ఎకరానికి 20 లక్షలు 10 లక్షలు మా డిమాండ్ను నెరవేర్చినాకనే మేము సర్వే చేయిస్తామని అడ్డుకోవడం జరిగింది. ఈ రిజర్వేర్ 2009లో శంకుస్థాపన చేయడం జరిగింది. అప్పుడు ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ఆ వయసు కాకుండా ప్రస్తుతం ఏ నాటికి పేమెంట్ చేస్తారో అప్పటికి 18 సంవత్సరాలు నిండిన వారికి ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ వర్తింపజేయాలి. అదేవిధంగా ఇప్పుడు పెళ్లి చేసుకునే ఆడపిల్లలకు ప్రతి ఒక్కరికి, భూ నిర్వాసితులు కూడా ప్రతి ఒక్కరికి కళ్యాణ లక్ష్మి పథకం వర్తింపజేయాలి. అదేవిధంగా యువతను కంపల్సరీ ఉద్యోగాలు కంపల్సరీ కల్పించారు. సాగునీటి ప్రాజెక్టులంటేనే ఊళ్లకు ఊళ్ళు ముంపునకు గురవుతాయి. తాతల తండ్రుల కాలం నుంచి ఆ ఊరితో అనుబంధం పెంచుకొని జీవిస్తున్న వారెందరో గుండెను బండ చేసుకుని మరీ భూములను, ఇండ్లను ప్రాజెక్టు కోసం త్యాగం చేస్తూ ఉంటారు.
తరతరాలుగా ఉంటున్న ఊరిని వదిలి వెళ్లే వారి మానసిక స్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అయినా తోటి రైతుల కోసం సర్వం త్యాగం చేసి మరో చోట బతుకుదెరువు వెతుక్కుంటూ వెళుతూ ఉంటారు. ఇలా వెళ్లిన వారికి మరోసారి ముంపు ఉందని తెలిస్తే వారి వేదన ఎలా ఉంటుందో ఊహించడమే కష్టం. ఇప్పుడు సరిగ్గా అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు కరీంనగర్ జిల్లాలోని గౌరవెల్లి గండిపల్లి ప్రాజెక్టు నిర్వాసితులు. ఇప్పటికే ఓసారి భూములిచ్చిన ఇక్కడి రైతులు మళ్లీ రెండోసారి కూడా త్యాగం చెయ్యాలంటే ఎలా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు వివరాల్లోకి వెళితే మెట్ట ప్రాంతాలను సస్యశ్యామలం చేసేందుకు కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ మండలం గౌరవెల్లి గ్రామం దగ్గర 1.41 టీఎంసీల సామర్థ్యంతో గౌరవెల్లి రిజర్వాయర్ నిర్మాణాన్ని చేపట్టింది ఉమ్మడి సర్కార్. జలయజ్ఞంలో భాగంగా 2007 సెప్టెంబర్ 9న వైఎస్ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. వ్యవసాయ భూములు కోల్పోతున్న రైతులకు ఎకరాకు 2,10,000 పరిహారం చెల్లిస్తామని ప్రకటించారు. గౌరవెల్లి రిజర్వాయర్ పనులను 43 కోట్ల 13 లక్షలకు కాంట్రాక్ట్ ఇచ్చారు. కాంట్రాక్ట్ సంస్థ గ్రామానికి చెందిన 1000 ఎకరాల పంట పొలాల్లో మట్టి తవ్వి కట్ట నిర్మించింది. దీంతో పెద్ద పెద్ద గోతులు ఏర్పడ్డాయి. ఊరిడిచిపోయే వరకు వ్యవసాయం చేద్దామనుకున్న రైతులకు నిరుత్సాహమే మిగిలింది. రిజర్వాయర్ నిర్మాణంలో 1,814 ఎకరాల 38 గుంటల భూమి ముంపునకు గురవుతోంది. ఇందులో ఇప్పటి వరకు 1,582 ఎకరాల 15 గుంటలకు పరిహారం ఇవ్వగా మరో 222 ఎకరాల 23 గుంటల భూమికి పరిహారం అందించలేదు. ఇప్పటికే 3.5 కిలోమీటర్ల పొడవు 22 మీటర్ల ఎత్తుతో మట్టి కట్ట నిర్మించారు. సుమారు 57% పనులు పూర్తయ్యాయి. గత ఏడాది నుంచి ఈ ప్రాజెక్టు పనులను కాంట్రాక్టర్ నిలిపివేశాడు. ప్రస్తుతం ప్రాజెక్టు ఎత్తును పెంచాలని నిర్ణయించడంతో సర్వే కోసం వచ్చిన అధికారుల్ని రైతులు గ్రామస్తులు 3 సార్లు అడ్డుకున్నారు. చివరకు పోలీసు బలగాలతో వచ్చిన అధికారులు గ్రామంలో సర్వే చేసి ముంపునకు గురయ్యే ఇండ్లకు నెంబర్లు వేసి భూములను వీడియో తీశారు. అప్పటి నుంచి రైతులంతా తమ బతుకులు ఏమవుతాయోననే బెంగతో బతుకుతున్నారు. మిడ్మానేరు ప్రాజెక్టుకు అనుబంధంగా నిర్మిస్తున్న ప్రాజెక్టుల్లో గౌరవెల్లి తర్వాత గండిపల్లి ప్రాజెక్టు మనకు చెప్పుకోదగ్గ ప్రాజెక్టు. గౌరవెల్లి నుంచి 4.5 కిలోమీటర్ల పైప్ లైన్ ద్వారా ఈ ప్రాజెక్టు నింపాలన్న లక్ష్యంతో ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని 2009లో ప్రారంభించారు. దాదాపు 50 కోట్ల వ్యయంతో అప్పట్లో అంచనాలు వేసిన ఈ ప్రాజెక్టు దాదాపు 0.5 టీఎంసీ సామర్థ్యంగా ప్రాజెక్టుగా నిర్ధారణ చేశారు. ఈ ప్రాజెక్టు కోసం దాదాపు 3 తండాల వాసులు తమ భూముల్ని దానం చేశారు. గండిపల్లి గ్రామంతో పాటు చుట్టుపక్కల 3 తండాల గ్రామస్తులకు సంబంధించిన 300 ఎకరాల వ్యవసాయ భూమితో పాటు దాదాపు 164 గృహాలు కూడా ఈ ప్రాజెక్టు కింద వాళ్ళు త్యాగం చేయాల్సి వచ్చింది. అయితే ఈ ప్రాజెక్టు ఎత్తు పెంచుతామంటూ సరికొత్త ప్రతిపాదన తీసుకురావడం ఈ గ్రామస్తుల గుండెల్లో గుబులు రేపుతోంది. ఎందుకంటే గతంలో ఇచ్చిన భూములకే పరిహారం రాలేదు, ఇండ్లకైతే ఇంకా పరిహారం పూర్తిగా అందలేదు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ప్రాజెక్టు ఎత్తు పెంచుతామంటే మేము ఎక్కడికి పోవాలన్న ఆందోళన వాళ్ళ నుంచి వ్యక్తమవుతుంది. నిజానికి ఒక ప్రాజెక్టు కడితే వాళ్ళు రైతులుగా తమ భూములు పైన తమ తోటి రైతులు బాగుపడతారన్న ఆ ఆశతోటి ఆ భూములను విలువైన భూముల్ని తమ ప్రాణంలో చూసుకునే భూముల్ని కూడా త్యాగం చేస్తుంటారు. కానీ అలాంటి రైతులు గతంలో ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చారు. ఆ తర్వాత ఇండ్లకు పరిహారం రాలేదన్న ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలోనే మరొకసారి ప్రాజెక్టు ఎత్తు పెంచుతానన్న వార్తలు వీళ్లకు చాలా ఆందోళన కారణమవుతున్నాయి. ఇక్కడ గ్రామస్తులు చాలామంది కూడా ఈ ప్రాజెక్టు వద్దకు వచ్చారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి, మీరు ప్రాజెక్టు ఎత్తు పెంచడం వల్ల మీకు ఎట్లాంటి నష్టం జరుగుతుంది, ఎందుకు మీరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు? అయితే ఒకసారి మా తోటి రైతులకు న్యాయం జరగాలనేది కింద కొంతమందికి పారకంకి చాలా ఇబ్బంది అవుతుంది అనేది దానికి మేము దృష్టిలో పెట్టుకొని సరే మాతోటి వాళ్ళు రైతులు చాలా 10 మంది చేస్తే 100 మందికి మేలు అవుతుంది అనే ఆలోచనతో ఒక్కసారి అంటే ఇచ్చినాము. అది ఏదో అప్పుడు అన్నారు కదా అంటే 0.5 ఒక 300 ఎకరాలు అయితే సరిపోతుంది అంటే సరే అంతమంది ఇచ్చినాం. సరే కొన్ని ఇండ్లు పోతా ఉంటే కూడా సరే అట్లా ఒప్పుకున్నాం. ఇప్పుడు ఉన్న కాటికి సామర్థ్యం మళ్ళీ 800 ఎకరాలు మళ్ళీ అడిషనల్గా దాన్ని పెడితే ఇప్పుడు గండిపల్లిలో ఉన్నటువంటి గిరిజనులు లంబాడి వాళ్ళు అనేటోళ్ళు దాదాపుగా ఒక 7-8 తండాలు వాళ్ళు ఇక్కడ మొత్తం కనుమరుగైపోతారు. ఇదివరకే భూములు ఇచ్చి నష్టపోయే రైతులు ఆ పక్కనే 2,10,000 కట్టిస్తే 8 లక్షలు పెట్టి 1 ఎకరం తీసుకున్నారు. 4 ఎకరాలు పోతే 1 ఎకరం కొని ఆ ఉన్న 1 ఎకరం పోతే ఇలా జనాలు భరించలేని పరిస్థితి. అలా అని ప్రాజెక్టు
కట్టిస్తే ఇప్పుడు ఆ ఇండ్లు మొత్తమే పోతున్నాయి కాబట్టి దీనికి సరైన ప్యాకేజీ ఇప్పించి దీన్ని పూర్తి స్థాయిలో నడిపించేది ఉంటే ప్రతి ఒక్క వారికి ఇల్లు మంజూరు చేసి వాళ్ళకి సరైన స్థలము కేటాయించితేనే దీనికి ముందుకు సాగనిస్తామని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రైతులంతా ఒకటే మాట చెప్తున్నారు, గతంలో ఉన్న ప్రాజెక్టు ఎత్తు ఎంతైతే ఉందో అంతే ఉంచాలి, తర్వాత 0.5 టీఎంసీగా ఉన్న ఈ ప్రాజెక్టును ఇంకా 1.5 టీఎంసీకి పెంచితే కనుక మరో 800 ఎకరాలు ముంపుకు గురయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా మరో 3-4 తండాలు కూడా ఈ ప్రాజెక్టు కింద పూర్తిగా కనుమరుగయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎత్తును పెంచడానికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమన్నది రైతులందరూ కూడా మూకుమ్మడిగా అనిపిస్తున్న వాదన. కానీ ప్రభుత్వము తోటపల్లి రిజర్వాయర్ను రద్దు చేసి ఈ 2 ప్రాజెక్టులను ఎత్తు పెంచడం ద్వారా 1,20,000 ఎకరాలకు నీరు అందించాలనేది మొదట ప్లాన్ ఉండేది. ఇప్పుడు ఇంకా ఎత్తు పెంచడం ద్వారా మరికొంత ఆయకట్టును తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తుంది. గౌరవెల్లి ప్రాజెక్టు నుంచి 4.5 కిలోమీటర్ల దూరంలో గండిపల్లి గ్రామం దగ్గర నిర్మిస్తున్న ప్రాజెక్టు కూడా ప్రస్తుతం వివాదంలో చిక్కుకుంది. నిజానికి ఇది 0.5 టీఎంసీలతో ఓ చిన్న నీటి రిజర్వాయర్గా నిర్మించాలని ప్రతిపాదించారు. ప్రాజెక్టు కోసం దాదాపు 300 ఎకరాల సాగు భూమితో పాటు పంచరాయి తండా, అమ్మానాయక్ తండా, ఏన్యా నాయక్ తండాకు చెందిన 64 కుటుంబాల ఇళ్లు ఇప్పటికే తీసుకున్నారు. ప్రస్తుతం కొత్త ప్రతిపాదన ప్రకారం ఈ ప్రాజెక్టు కెపాసిటీని 1.5 టీఎంసీకి పెంచాలని నిర్ణయించారు. దీంతో కొత్తగా మరో 3 తండాలైన బాపూరావు తండా, శ్రీరామ్ సాగర్ తండా, డేకియా నాయక్ తండాల్లోని 164 ఇళ్లతో పాటు మరో 800 ఎకరాల సాగు భూమిని సేకరించాలని నిర్ణయించారు. దీంతో ఇక్కడి గ్రామస్తులు కూడా ఆందోళన చెందుతున్నారు. గండిపల్లి, గౌరవెల్లు ప్రాజెక్టులు వస్తే తమ భూములకు సాగునీరు అంతని అనేక మంది రైతులు ఆశతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ప్రాజెక్టులు డిజైన్ చేసి వాటికి రూపకల్పన చేసిన ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఎత్తు పెంచాలన్న ఆలోచన చేస్తుండడం ఇక్కడ రైతుల్లో, నిర్వాసితుల్లో ఆందోళన రేకెత్తిస్తుంది. ముఖ్యంగా న్యాయమైన పరిహారం గతంలో ఇవ్వలేదు, ఇప్పుడైనా న్యాయమైన పరిహారం ఇస్తే తప్ప ఎత్తు పెంచేందుకు ఒప్పుకోమని గ్రామస్తులు అంటున్నారు. దీనికి సరైన పరిష్కారం చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. కెమెరామెన్ శ్రీకాంత్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్.